మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ వేగవంతం చేశామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టరేట్ వద్ద ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ అనుమానితులందరినీ విచారిస్తున్నామన్నారు. 30 మందికి పైగా రెవెన్యూ సిబ్బందిని ఇప్పటివరకు విచారించినట్లు తెలిపారు. ఎవ్వరిని అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. కాల్ డేటా డంప్ తీసి ఆ కోణంలో విచారిస్తున్నట్లు వెల్లడించారు. That is an ongoing thing. We will take their explanations and consider. పిలవడం జరిగిందండి. ప్రస్తుతం we have attached the CA is there. సార్ ఎవరెవరు సార్ కానిస్టేబుల్ పేర్లు సార్ స్టార్టింగ్ నుండి చెప్పండి. పేర్లు అయ్యి నేను చెప్పను సార్ మొదటి నుంచి ఆల్రెడీ I have given those orders, so you will know. చెప్పండి సార్. I don't need to tell in media about my own department. అదే మొదటి రోజు నుంచి మన విచారణలో ఏముంటుంది? మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తర్వాత ఫస్ట్ మేము చేసింది ఎక్స్పర్ట్స్ అని పిలిపించడం. ఫస్ట్ సీన్ ఆఫ్ క్రైమ్ డిస్టర్బ్ కాకుండా ఇన్షూర్ చేయగలిగాం. థర్డ్ పర్సన్స్ ఎవరు కూడా లోపలికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇన్షూర్ చేయగలిగాం. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ డాగ్ స్క్వాడ్, అదేవిధంగా క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్, ప్రాపర్ మా దగ్గర నుండి ఆల్మోస్ట్ 10 టీమ్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీడీసీఎల్ పవర్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ వైరింగ్ చేసిన అవుట్ సైడ్ పర్సన్స్, ప్రైవేట్ పీపుల్ అందరినీ కూడా పిలిపించి ఫస్ట్ మేము ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎందుకు అయింది అన్న కోణం మీద ఫస్ట్ మేము వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్స్ అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా రీడింగ్స్ తీసుకున్నట్టు అది చేశారు. So these various departments will submit reports to us now. Submit చేస్తారు in a day or two. Okay. Once they determine practical అంటే ఒక కుట్రకోణం ఉందా లేదా అన్నది ఫస్ట్ నేను ఎస్టాబ్లిష్ చేసే ముందర అసలు లోపల ఏమైంది, పవర్ సర్జ్ వల్ల అయిందా, ఏ రకమైన మెటీరియల్ వాడారు, లోపల ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మేము డిటర్మైన్ చేయడం ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇక్కడ ఎవరు యాక్టివ్గా ఉన్నారో ఆ టైంలో టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి, డేటా ఎలా కలెక్ట్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో మేము చాలా మందికి సంబంధించిన కాల్ డేటా రికవరీ కలెక్ట్ చేసాం. ప్రతి ఇన్వెస్టిగేషన్లో ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతామో దానికన్నా 100 రెట్లు ఇంకా అలర్ట్నెస్తో దీంట్లో ఫాలో అవుతున్నాం. అంతేకాకుండా హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఫుటేజ్ కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. దాదాపు 21 కెమెరాలు ఉన్నాయి బయట, అదేవిధంగా లోపల ఒక 11 కెమెరాలు ఉన్నాయి. అవైలబుల్ ఏంటి, మనకి పనికొచ్చే ఫుటేజ్ ఏంటి, ఇదంతా ఐసోలేట్ చేసుకున్నాం. చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అయినా సరే వీలైనంత వరకు ఫాస్ట్గా దాదాపు 10 నుండి 12 టీంలు ఈ జాబ్ మీద పెట్టాం. అంతేకాకుండా అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నది మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. 30-35 నెంబర్స్ మేము ఐడెంటిఫై చేసుకున్నాం. వాటిని టీమ్స్ మేము అరేంజ్ చేసి వాళ్ళ గురించి పంపించడం జరిగింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఈజ్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఈ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మేము ఎవరికి కూడా దీని వల్ల జరిగింది, దీంట్లో ఈ కోణం ఉంది, ఇదే అని చెప్పి ఐ కెనాట్ రివీల్ ఎట్ ది స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ డెఫినెట్గా ఏమాత్రం రివీల్ చేయగలిగిన ప్రోగ్రెస్ ఏమొచ్చినా సరే ఇమీడియట్గా మేము రివీల్ చేస్తాం. ఓకే. తేజ బ్యూరో వాళ్ళు ఏదో పెట్రోల్ ఏదో ఉంది అని చెప్పేసి ఇంజిన్ ఆయిల్ అన్నది దాంట్లో ఉంది అన్నమాట అతను చెప్పిన మాట వాస్తవం అండి. దాన్ని వీఆర్ నాట్ డినైయింగ్. బట్ దానివల్ల ఎంతవరకు అంటే బీరువాలో ఉన్న పెట్టిన దానివల్ల ఎంతవరకు అయిందన్నది తెలియదు. వన్ థింగ్ అతను చెప్తుంది ఏంటంటే మరి ఆర్డర్ పెట్టుకున్నాను వెహికల్ గురించి అన్నారు. వీఆర్ వెరిఫైయింగ్ ఆల్సో. ఏది కూడా దీనివల్ల అయింది దీనివల్ల కాలేదన్నది ఈ స్టెప్లో నేను చెప్పను. అంటే కీలకమైన ఫైళ్లు ముందే మావయ్యాయి, తర్వాత అగ్ని ప్రమాదాలను తప్పించుకోవడానికి కేవలం అగ్ని ప్రమాదాన్ని సిద్ధించాలనేది వారి ఫైల్స్ అసలు డిపార్ట్మెంట్లో ఏమున్నాయి ఏం లేవు అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దాదాపు 25 సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్ ఆ సెక్షన్ ఏదైతే కాలిందో దాంట్లో ఉంటాయన్నది దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రికార్డ్. సెకండ్ థింగ్ మేము దాదాపు 700+ ఫైల్స్ సగం కాలిన ఫైల్స్ తీసాం. అవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు చూసుకుని చెప్తారు మాకు ఈ ఇంపార్టెంట్ ఫైల్స్ ఇది కాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఇది ఆర్డీఓ ఆఫీస్ కాబట్టి చాలామంది వేరే ఆఫీసెస్ నుండి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయన్నది రెవెన్యూ అథారిటీస్ కూడా డిటర్మైన్ చేస్తారు. సో వన్స్ ఆ డేటా మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ నో ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటి నేచర్ ఏంటి, ఎంతవరకు అవి ఇంపార్టెంట్, ఏముంది దాంట్లో అన్నది తెలుస్తుంది.